వీటన్ న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ పట్టణంలోని ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఖేడ్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖేడ్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు ద్వారా పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి గురించి ఇంకా కొత్త ప్రతిపాదనలు కానీ ఇంకేమైనా మిగిలిపోయినాయి వాటి గురించి ఇప్పుడు రోడ్ వేసాం మనం రింగ్ రోడ్, దానికి కూడా కొంచెం ఎక్స్పెండిచర్ మున్సిపాలిటీ నుంచి ఇంకర్ చేయడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ ఇచ్చే విధంగా తీర్మానం చేయడానికి ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మీటింగ్లో పెట్టి అందరి సభ్యుల ఆమోదం తీసుకొని దాన్ని కూడా తీర్మానం పాస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. మినిమం ఉండాలి, తర్వాత ట్రాఫిక్ ఉండాలని చెప్పడం జరిగింది. మనకు ఇంచుమించు ట్రాఫిక్ ఈరోజు లేకుండా ఇంకా గత కొన్ని సంవత్సరాల్లో ఇప్పుడు నిమ్స్ కనెక్టివిటీ అయితే తర్వాత నారాయణఖేడ్లో కూడా ఇండస్ట్రియల్ జోన్కి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తే వ్యాపారాలు తర్వాత లావాదేవీ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవసరం పడుతుంది. నిమ్స్కి కనెక్టివిటీ చాలా అవసరం పడుతుంది. ఇది ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశం ఉంది. లేకున్నా కూడా ట్రాఫిక్ నిబంధనలు లేకున్నా కూడా మనకి అంత ఇప్పుడు ఎందుకంటే మనది రూరల్ ఏరియా కిందకి వస్తుంది. రూరల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద కూడా నేషనల్ హైవేని ప్రతిపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంది. మనకి ఇప్పుడు నిజాంపేట్ బిదర్ హైవే కూడా రూరల్ ఏరియా డెవలప్మెంట్ కిందనే మనకు హైవే శాంక్షన్ చేయడం జరిగింది కావడం. ఇప్పుడు కూడా ఇవి కూడా దాంట్లో భాగంగా ఇవి కూడా రూరల్ డెవలప్మెంట్ కింద ఈ హైవే శాంక్షన్ అయ్యే అవకాశం మనకు ఉంది. పాత రోడ్ ఏదైతే ఉందో నారాయణఖేడ్ పరిధిలో టౌన్లో దాన్ని కనీసం తొందరగా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసే విధంగా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు కోరడం జరిగింది. దాని తర్వాత బైపాస్ అయిన తర్వాత దీన్ని వైడనింగ్ చేసి ఫుల్ ప్లేటెడ్గా టౌన్లో రోడ్డు వేయడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రజలు సహకరించాలి. ఈరోజు అన్ని లింక్ రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ ద్వారా ఒక రింగ్ రోడ్ లాగా నారాయణఖేడ్ చుట్టుముట్టు తయారు చేసుకోవడం జరుగుతుంది. దీంతో నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ విస్తీర్ణతకు ఉపయోగపడుతుంది. తర్వాత ల్యాండ్స్కి కూడా డిమాండ్ వస్తుంది. ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నారాయణఖేడ్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు చూసేప్పుడు నిన్ననే ఒక లారీ ద్విచక్రాలు చనిపోవడం జరిగింది, అంగరగా అబ్బాయి. సో ఈ నారాయణఖేడ్ ట్రాఫిక్ తగ్గడానికి ఈ రింగ్ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా నిన్న నేషనల్ హైవే ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు ఇది నారాయణఖేడ్ టౌన్లో ఉన్నటువంటి పాత రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నది. ఎన్నిసార్లు ప్యాచ్ వర్క్ చేసినా కూడా వెట్ మిక్స్తోనే అది కంప్లీట్ అయితే లేదు, ఉండలేదు. ఇప్పుడు కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంది వెట్ మిక్స్ వేస్తే. కాబట్టి దాన్ని టోటల్గా బీటీగా కన్వర్ట్ చేస్తాము, ఒక లేయర్ చేసి మళ్ళీ ఆర్ఎండ్బీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే బైపాస్ రోడ్ అది హైవే కంప్లీట్ అయిన తర్వాత అంటే మేమన్నాం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. కొంచెం తర్వాత ఒక లేయర్ మొత్తం తర్వాత చేతులు, కానీ ఫస్ట్ అయితే ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయండి. వాహనాలకు ఇబ్బంది అయితే ఉన్నది. ఈ డివైడర్ కట్టడం వలన కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఇంత పెద్ద డివైడర్ అవసరం లేకుండే ఈ రోడ్కి ఇంత నేరో రోడ్డు వైడనింగ్ చేసిన తర్వాత డివైడర్ కట్టేదని చెప్పడం జరిగింది. సో ఈ ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి అనుకూలంగా అక్కడ బైపాస్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పాత రోడ్డు వైడనింగ్ చేసి గతంలో నిర్ధారించిన 80 ఫీట్లు ఏదైతే ఉందో 80 ఫీట్ల వరకు రోడ్డును మొత్తం నారాయణఖేడ్ టౌన్లో విస్తరించి
వైడనింగ్ చేసి తర్వాత దాన్ని టోటల్గా బీటీ మార్చాలని చెప్పేసి అప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేషనల్ హైవే ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉంది మాకు అని చెప్పేసి మేము అడిగితే దాంట్లో డిస్కషన్లో భాగంగా గౌరవ మన మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు మెదక్ టు జైరాబాద్ మెటల్కుంట ప్రతిపాదించడం జరిగింది నేషనల్ హైవేస్లో, అంటే వయా బొడమట్పల్లి అల్లాదుర్గ్. దాన్ని ఎందుకంటే నేషనల్ హైవే కరీంనగర్ నుండి కరీంనగర్ సిద్దిపేట మెదక్ అది నేషనల్ హైవే దాన్ని కూడా ప్రపోజ్ చేసిండ్రు. సో ఇది టోటల్గా ఎక్స్టెన్షన్ కరీంనగర్ నుండి సిద్దిపేట మెదక్ బొడమట్పల్లి అల్లాదుర్గ్ జైరాబాద్ సిటీ అక్కడ వరకు ఇది హైవే టేకప్ చేయడం జరుగుతుందని ప్రతిపాదించడం జరిగింది. సో దాంట్లో నిమ్స్కి కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నాల్కల్ మండల్ మన నారాయణఖేడ్ నియోజకవర్గం ఇంతకుముందు నాల్కల్ మండల్ వరకు కూడా నిమ్స్ విస్తరించింది. సో కనెక్టివిటీ ఉండే విధంగా మనకు కూడా ఈ ఉసిరికేపల్లి దగ్గర మెదక్ జైరాబాద్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే ప్రతిపాదించడం జరిగిందో అక్కడ నుండి ఉసిరికేపల్లి నుండి గట్లింగంపల్లి తర్వాత నారాయణఖేడ్ వాసర్ కంటి దెగిల్వాడి చింతాకి ఔరాద్ ఉద్గిర్ లాతూర్ సుమారు 177 కిలోమీటర్లు రోడ్డు. ఎందుకంటే నేషనల్ హైవే నామ్స్ ప్రకారం మినిమం 75 కిలోమీటర్లు ఉండాలని చెప్పేసి లాతూర్ వరకు. మనకు లాతూర్తోనే బిజినెస్ సంబంధాలు చాలా ఉన్నాయి నారాయణఖేడ్కి. సో అక్కడ నేషనల్ హైవే కనెక్టివిటీ నుండి అక్కడ లాతూర్ వరకు ప్రతిపాదించడం జరిగింది. మళ్ళీ ఇంకొక రోడ్ ఏంటంటే ఇక్కడ నారాయణఖేడ్ టౌన్ నుండి తిమ్మాపూరు, నాగిల్గిద్ద, కరస్వతి, జంగి, సంత్పూర్, కమల్ నగర్ ప్లస్ దిలంగ అక్కడి వరకు సుమారు 145 కిలోమీటర్లు. ఇది 177, అది 147 కిలోమీటర్లు ఇది ప్రతిపాదించడం జరిగింది. సో ఆల్రెడీ ప్రతిపాదనలు మా ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. నేషనల్ హైవే కన్వర్షన్ కావాలి, ఈ రోడ్లన్నీ స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్వర్ట్ కావాలి కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా మన తెలంగాణ జ్యూరిస్డిక్షన్లో ఎంతైతే ఉందో ఆ రోడ్డుని ఫస్ట్ నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేస్తాము. మిగిలింది ఉంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మళ్ళీ వాళ్ళు తెప్పించుకుంటారు వాళ్ళు నేషనల్ హైవేస్ కలుపుకోవడానికి, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. ఎందుకంటే ఈ రోడ్లు మేము ప్రతిపాదించిన రోడ్లు 3 స్టేట్లకు అనుసంధానం చేస్తూ ఉన్నాయి. 3 స్టేట్లకు కూడా ప్రజలకు కూడా ఉపయోగమవుతుంది, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. ఆర్ఎండ్బి మినిస్టర్ నితిన్ గడ్కరీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. మొన్ననే కొన్ని రోడ్లు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది. దాంట్లోనే వీటిని కూడా ఇంక్లూడ్ చేసి శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి మంత్రి గారికి కోరడం జరిగింది. సరే కూడా జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారి కూడా సంప్రదించి వాళ్ళతో కూడా దీని రికమెండేషన్ అయ్యే విధంగా, ఎందుకంటే ఆయన నేషనల్ హైవేస్లో కమిటీలో మెంబర్ ఉన్నారు, మరి టూరిజం